జనరల్ గా మీకు క్లాస్ లో టీచర్ వచ్చినప్పుడు మీకు గోల్స్ ఉన్నాయని అడిగే ఉంటారు. అది ఏ క్లాస్ అని కానివ్వండి, అడిగారా? దెన్ ఐ థింక్ యు సెడ్ సంథింగ్, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, an IAS officer, I want to go for army. Like this you have said many replies, isn't it? సో ఒకసారి నాకు మీ రెస్పాన్స్ కావాలి. ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్? జస్ట్ షో దెమ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ స్ట్రైట్. వెరీ గుడ్. ఎంతమంది ఆర్మీకి వెళ్దాం అనుకుంటున్నారు? ఆర్మీ. వెరీ గుడ్, గ్రేట్. సో హౌ మెనీ వాంట్ టు బికమ్ టీచర్స్? టీచర్స్ అంటే ఇంత హార్డ్ పని అది టీచింగ్ అనేది, అందుకని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదా? రైట్. సో ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఓ గ్రేట్. సో ఐపీఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, సూపర్. డాక్టర్స్, డాక్టర్, వెరీ గుడ్. లాయర్, లాయర్, అరుణ్, ఓన్లీ వన్ అమాంగ్ మెనీ. రైట్. నేను మిస్ చేసిన గోల్స్ అంటే మీరు చెప్పండి. సార్ మై అంబిషన్ ఇస్ దిస్ వన్. ఏమైనా మిస్ చేశానారా? ఐపీఎస్, పోలీస్ కదా? రైట్, పోలీస్. వావ్, మెనీ హ్యాండ్. రైట్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైతే పోలీస్ అని చెప్పారో వాళ్ళు దానికోసం ఏం చేస్తున్నావో పీటీ సార్ చెప్తారు. రైట్. సో కలాం గారు ఏం చెప్పారంటే డ్రీమ్ బిగ్ అని చెప్పారు అనమాట. అంటే ఏం చెప్పారు? పెద్ద కళలు కనాలని చెప్పారు. సో అట్లా ఇంకో మాట కూడా ఉందన్నమాట, లో ఎయిమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్. సో చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం అనేది పెద్ద నేరంతో సమానం అని కూడా చెప్పారు అనమాట. సో మరి మీ లక్ష్యాలు చిన్నయా పెద్దయా, లేదా ఇంకా పెద్ద లక్ష్యాలు పెట్టుకోవచ్చా? ఎవరికి వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకో. సో అయితే జస్ట్ అందరం కూడా క్యాజువల్ గా ఏజ్ లో నేను అదవ్వాలనుకుంటున్నా, ఇది అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఫర్ ద సేక్ ఆఫ్ టీచర్స్ కోసం అడిగిన వెంటనే చెప్పేస్తా ఉంటాను. సో కానీ నిజంగా ఏ రోజున్నా సరే నువ్వు ఒక డాక్టర్ అయినట్లుగా, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లుగా, నువ్వు ఒక లాయర్ అయినట్టుగా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టుగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినట్టుగా ఎప్పుడైనా నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకున్నావా? ఏ ఒక్క రోజన్నా నువ్వు డాక్టర్ అయ్యావు, మంచి వ్యాపారం వేసుకొని క్లినిక్ లో ట్రీట్మెంట్ చేస్తుంటే అనుకోకుండా ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చిందనమాట. సో చావు బతుకుల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి నీకు కాలు పట్టుకుని బతిలాడుతున్నారు, అయ్యా డాక్టర్ గారు ఎట్లయినా సరే ఈ ప్రాణాన్ని కాపాడండి, మాకు ఇంటికి పెద్ద దిక్కినా, మీరు కాపాడకపోతే మాకు విలువ ఉండదు కుటుంబానికి, ఏదో వచ్చి కాపాడినాయని కాలు పట్టుకుని బతిలాడుతూ ఉంటే లోపల నీ యొక్క మనసు చలిస్తూ ఉంటది అనమాట. సో ఎందుకోసం అంటే నేను కూడా ఇంతే పేదరికం నుంచి వచ్చాను, వాళ్ళు చూస్తే కనీసం కట్టడానికి కూడా బట్టలు లేవు, కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళలేక ప్రభుత్వ హాస్పిటల్కి ఎగిరికి వచ్చారు, సో ఖచ్చితంగా వాళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ప్రాణాన్ని ఇవ్వాలని చెప్పేసి లోపల ఆలోచన చేస్తూ ఉంటాం అనమాట. సో వెంటనే వాళ్ళని లేపి, అమ్మ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను నేర్చుకున్న విద్య ఇది, నేను బతికిస్తానని చెప్పేసి ఎటువంటి చార్జ్ తీసుకోకుండా గవర్నమెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేసినావు. సో ఈవెన్ దో యూఆర్ వర్కింగ్ ఇన్ ఈ ప్రైవేట్ సెక్టర్, నువ్వు ప్రైవేట్ డాక్టర్ అయినప్పటికీ కూడా నువ్వు ట్రీట్మెంట్ చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఆ కండిషన్స్ అనేవి నీకు తెలుసు. అట్లాగే ఒక లాయర్ అయ్యావు, మంచిగా బ్లాక్ కోట్ వేసుకొని స్మార్ట్ గా కోర్టులో కేసు కోసం వెళ్ళావు అనమాట. సో అక్కడ కేసు ఏంటంటే ఒక ఆడపిల్ల పైన అత్యాచారం కేసు. సో అవతల వాళ్ళేమో తప్పు మాది లేదు, ఆ అమ్మాయి ఏ కారణంగా సరిపోయిందో మాకు తెలియదని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా అది రేప్ అటెంప్ట్ నీకు తెలుసు. ఆ సమయంలో ఆ ఆడపిల్ల కుటుంబానికి అండగా ఉంటూ ఒక కేసు వాదిస్తున్నావు. ఆ కేసు గెలిచిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను కోల్పోయామన్న బాధ కంటే కూడా, సో ఈ రోజున ఆ బిడ్డని అలా చేసిన వాళ్ళకి శిక్ష పడింది అని సంతోషంగా ఫీల్ అయినప్పుడు నీకు వచ్చే హ్యాపీనెస్ ఎంత ఉంటుంది. సో మీరు ఆర్మీ అన్నారు, ఆర్మీకి వెళ్ళారు. సో ఆర్మీకి వెళ్తున్నాం అంటే రెండు విషయాలు డిసైడ్ అనమాట. ఒకటి, శత్రువులతో పోరాడి విజయంగా తిరిగి వస్తాము. రెండవది, వీరమరణం పొంది శవంలో
ఒక పెట్టెలో తిరిగి వస్తావు అనమాట 7 రూపాయలు. ఆ రెండింటికి డిసైడ్ అయ్యి నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు. నువ్వు వీరవరణం పొందితే నీ యొక్క శవం కోసము నీ యొక్క దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంటది, నీ పల్లె మొత్తం ఎదురు చూస్తూ ఉంటది. అదే నువ్వు శత్రువుపై పోరాడి విజయంగా తిరిగి వచ్చావంటే అది కూడా గొప్ప ఉత్సవంలా చేస్తారనమాట. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావు, పోలీస్ అయ్యావు, ఐపీఎస్ ఆఫీసర్ ప్రతిరక్షణ పెట్టుకోవాలా. సో ఎట్లా ఉంటది, ఇలా ఐపీఎస్ ఆఫీసర్ వస్తున్నారంటే నీ వెనకాల ఒక 4-5 కార్లు, ముందు 4-5 కార్లు ఎస్కాట్, నువ్వు వెళ్తూ ఉంటే జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. దాన్ని ఊహించడం ఒకసారి ఎంత ఉందా అనిపిస్తుంటుందో. మీ ఊర్లో పల్లెటూరులో మీ ఇల్లు చాలా చిన్నది, కనీసం రేకులు కూడా లేదు, తాటి గుడిసె లాంటిది అనమాట. తాటాకులతో అనేటువంటి ఒక చిన్న ప్లాట్ఫామ్ అది. సో అటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి నీవు మీ అమ్మ నాన్న కష్టం అర్థం చేసుకొని చదువుకొని అదే ఊరికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తున్నావు అంటే నీ వెనకాల వచ్చే కార్లు, ముందు వచ్చే కార్లు ఎంత ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఆ విలేజ్ లో ఆ ఇంటి ముందు ఆ వెహికల్ సాగుతున్నప్పుడు పరిస్థితి ఏంటి? నీకు అప్పుడే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు మంచి తర్వాత సంగతి. కానీ అప్పుడు దాకా అమ్మ నాన్న అదే ఇంట్లో ఉండి నిన్ను కష్టపడి పెంచి పోషించి చదివించారు కాబట్టి సో ఆ ఇంటి యొక్క సిచ్యువేషన్ లో నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఊరు మొత్తం కూడా నీ ఇంటి ముందు భారం చేస్తుంది నీ అనడం కోసం. ఎందుకంటే నీ విలువ మారింది అక్కడ నుంచి. సో అట్లాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాము, అప్పుడు దాకా బీటెక్ చేసుకుంటూ ఎక్కడో హైదరాబాద్ లో ఎక్కడో దగ్గర ఉంటూ నాన్న పంపించేటువంటి నెల 4,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉంటా ఉంటాయి అనమాట. వాటిని ఖర్చు పెట్టుకుంటా ఉంటావు. కానీ ఎప్పుడైతే అమ్మా నాన్న కష్టం అర్థం చేసుకొని ఒక్కసారి బాగా కష్టపడి క్యాంపస్ రిక్రూట్మెంట్ లో జాబ్ ఇచ్చున్నావు అంటే నీ ఫస్ట్ శాలరీ దాదాపుగా 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షల రూపాయలు. అప్పుడు దాకా 4,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూసిన నీ అకౌంట్ ఆ రోజు నుంచి 1,00,000 రూపాయలు తోడిపోతావు. సో జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సో అప్పుడు దాకా ఎటువంటి విలువ లేకుండా మీ అమ్మా నాన్న మీ గ్రామంలో మీ పల్లెటూరులో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తా ఉన్నారు. కానీ ఒక్కసారి నువ్వు ఒక గొప్ప ఉద్యోగం తెచ్చుకొని చూడు, సో వాళ్ళ యొక్క లైఫ్ మారిపోతుంది. నీ యొక్క ఫ్యూచర్ నువ్వు మార్చగలవు, మీ యొక్క నాన్న యొక్క పాస్ట్ ని మార్చలేవు. కానీ మీ నాన్న యొక్క ఫ్యూచర్ కూడా, మీ అమ్మ యొక్క ఫ్యూచర్ కూడా నీ చేతుల్లో ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఎట్లా పాసిబుల్ అవుతాయి అంటే కేవలము ఒకే ఒక ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతాయి. సో ఎడ్యుకేషన్ లేకుండా గొప్ప వాళ్ళు వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ పూర్తిగా ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయ్యి కుటుంబాలను మార్చుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో చాలా మంది మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా లైఫ్ లో గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గము చదువు మాత్రమే. ఇక్కడ ఏ ఒక్కళ్ళు కూడా ఎంప్లాయీస్ పిల్లలు లేరు, ఏ ఒక్కళ్ళు కూడా లక్షాధికారుల పిల్లలు లేరు, ఏ ఒక్కళ్ళు కూడా కోటేశ్వర్ల పిల్లలు లేరు. అందరం కూడా ఈ రోజు పనికి వెళ్తే ఈ రోజు డబ్బులతోటి రేపు ఏమన్నా వండుకోవడానికి తిన్నాను తప్ప మనకంటూ గొప్ప గొప్ప సంపాదన లేదు, గొప్ప గొప్ప ఆస్తులు లేవు. మనకున్న ఒకే ఒక ఆస్తి ఏమన్నంటే అది చదువు మాత్రమే. ఆ చదువుని ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. మేమందరం టీచర్లు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నటువంటి కారణం ఏంటిదా? చదివే కదా. మేమందరం బాగా చదివిన మా స్కూల్ లెవెల్ అంటే ఎవరు బాగా చదవలేదు. కానీ ఏం చేసినాము, ఎక్కడ మాకు డ్రాబ్యాక్స్ ఉన్నా మాకు తెలుసు, వాటిని ఒకదాన్ని కవర్ చేసుకుంటూ వచ్చి లైఫ్ అంబిషన్ తీర్చగలిగినాము. ఇప్పుడు అనిపిస్తా ఉంది దీంతో ఎందుకు ఆగిపోవాలి, ఇంకో మంచి స్థానానికి వెళ్ళలేమా? సో నేను చెప్తున్నా లో ఏం ఇస్ ఎ బిగ్ క్రైమ్ అని, టీచర్తో ఎందుకు ఆగిపోవాలి, లో ఏం కదా, సో ఎందుకు మనం ఏం ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఐ వాంట్ టు సంథింగ్ అనమాట. సో అట్లాగే మీరు కూడా కరెక్ట్ స్టూడెంట్స్ ఉన్నాం కాబట్టి సో నాకు రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క సమయాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అవర్ టైమ్ ఈస్ అవర్ ఇన్వెస్ట్మెంట్ టు గెట్ బెటర్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ రావాలి మంచిగా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి మరి? సమయాన్ని ఇన్వెస్ట్ చేయాలి. సమయాన్ని ఎవరైతే సక్రమంగా ఇన్వెస్ట్ చేస్తారో ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ తోనే ఉంటారనమాట.